వేసవికాలం వచ్చిందంటే మనకి గుర్తొచ్చేవి మామిడి పళ్ళు. మన దేశంలో ఎక్కడెక్కడ లభిస్తాయో చూద్దాం. మరి భారతదేశంలో 9 రకాల టేస్టీ మామిడి పండ్లు ఉన్నాయంట. వాటి టేస్ట్ సూపర్గా ఉంటుందంట. కాగా ఆ మామిడి పండ్లు ఎక్కడ లభిస్తాయో చూద్దాం. కేరళలోని కన్నూరు జిల్లాలో లభించే కుట్టియత్తూరు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి. వీటి పూత నవంబర్లో మొదలై త్వరగా కాయలు కాస్తాయట. బనగానపల్లె మామిడి పండ్లు ఏపీలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటి టేస్ట్ చూస్తే వావ్ అనాల్సిందేనంట. ఇవి ఎక్కువగా గుజ్జు రసంతో చాలా తీయగా ఉంటాయి. మలిహాబాదీ దాసహరి మామిడి పండ్లు చాలామందికి ఇష్టం. వీటిని ఒకప్పుడు రాజులు వారి తోటల్లో పండించుకునేవారు. ఈ పండ్ల రుచి చాలా బాగుంటుందంట. ఉత్తరప్రదేశ్లో లభిస్తాయి. ఇవి చిక్కగా చర్మం పలచగా ఉండి లోపల గుజ్జు ఎక్కువగా ఉండే మామిడి పండ్లలో కరీ ఇషాద్ ముందు ఉంటుంది. ఇది కర్ణాటకలో లభిస్తుంది. దీని టేస్ట్ చాలా బాగుంటుందంట. బంగారు రంగులో ఉండే గిర్కేసరి మామిడి పండ్లు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి. అంతేకాకుండా వీటిని ఒక్కసారి తిన్నారంటే ఆ రుచిని మర్చిపోలేరు. ఇవి గుజరాత్లో లభిస్తాయి. గోవాలో లభించే మామిడి పండ్లలో మన్ కురాడ్ ఒకటి. ఈ మామిడి పండ్లు చాలా టేస్టీగా ఉంటాయంట. చూడటానికి ఎరుపు రంగులో కనిపించే ఈ మామిడి పండ్లు తీపి పులుపు రుచితో బాగుంటాయి. ఉత్తరప్రదేశ్లో లభించే పండ్లలో బనారసి లాంగ్డా పసుపు రంగులో చాలా పల్చటి తొక్కతో ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిని చాలామంది ఎక్కువగా ఇష్టపడతారంట. అదేవిధంగా బీహార్లోని భాగల్పూరి మామిడి పండ్లు, బెంగాలీ కిర్సాపతి మామిడి పండ్లు కూడా చాలా రుచిగా ఉంటాయంట. వీటిని టేస్ట్ చేస్తే మళ్ళీ వాటిని తినాలనిపిస్తుందంట.